అంటే అవును. డ్రీమ్ ఆఫ్ చైనా ఏం చెప్తుంది? డెమోక్రటిక్‌గా వచ్చినటువంటి భారతదేశంలో ఏ ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా స్టేట్స్‌లో నువ్వు సెట్ చేసినటువంటి గోల్స్ ఈ దేశానికి ఉపయోగపడుతున్నప్పుడు, హ్మ్. ఆ గోల్స్ నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియలైజేషన్ వేరెన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చాడు. హ్మ్. ఇండస్ట్రీ తీసుకొచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ఇచ్చి పరిపాలనలో ఉన్నంత కాలం వైస్రాయ్ గవర్నమెంట్‌లో వాస్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫర్ సమ్ టైమ్. హ్మ్. ఇరిగేషన్ మినిస్టర్ ఫర్ సమ్ టైమ్, హ్మ్. లేబర్ మినిస్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంబేద్కర్ గారు చూసినప్పుడు, అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, లైక్ ఇండస్ట్రియల్ పాలిసీ, అగ్రికల్చర్ ఆల్సో షుడ్ బి ఎ షుడ్ పాలిసీ లైక్ ఇండస్ట్రీ అని చెప్పాడు. కానీ దాన్ని అందుకున్నారు నెక్స్ట్ వచ్చే ప్రైమ్ మినిస్టర్స్? లేదు. అందుకోలేదు. దాన్ని కాదు అందుకోలేక సరే పరిస్థితులు వెనక్కెళ్ళిపోయారు. హ్మ్. ప్రభుత్వాలు వేరు కావచ్చండి. ఆ రోజు కాంగ్రెస్ వచ్చుండొచ్చు, మధ్యలో చరణ్ సింగ్ వచ్చుండొచ్చు, చంద్రశేఖర్ అవును. వచ్చుండొచ్చు, గురిజాల్ వచ్చుండొచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ వచ్చుండొచ్చు. పాపం సోనియా గాంధీ గారికి అవకాశం రాలేదు గానీ వస్తే వండర్ చేసేదేమో. హ్మ్. ఫారినర్‌ని పక్కన పడేశారు. లేతే ఆయన తర్వాత ఆడ యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి పెట్టుంటే, ఇప్పుడు ఆయన నాకు తెలిసి రాహుల్ గాంధీ దాన్ లీడర్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ప్రొఫెసర్. ఎన్నో ఆలోచనలు ఆయన చూపిస్తా ఉన్నాడు. అవును. ఈ దేశం పట్ల, దేశంలో ప్రజల పట్ల, దేశం ఎదగాల్సిన విధానం పట్ల ఈ షోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. హ్మ్. సో, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందుకొని పోవాల్సినటువంటి కాన్సెప్ట్‌లో ప్రభుత్వంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్‌ని నువ్వు సడెన్‌గా టోటల్‌గా పాలిసీని మార్చేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తావు. 5,00,00,000 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక కాన్సెప్ట్‌ని ఒక ముఖ్యమంత్రి పెట్టిన తర్వాత, అది ఇట్ ఈస్ గోయింగ్ టు బీట్ ఎంటైర్ కంట్రీ. నేను ఇందాక క్యూబాని మీకెందుకు చెప్పానంటే, క్యూబా ఈజ్ మెంట్ ఫర్ హెల్త్ అండి. అక్కడ 120 సంవత్సరాలు బతుకుతారు. హ్మ్. అబ్బా! 98 సంవత్సరాలు యావరేజ్ లైఫ్. మనకెంత 67. హ్మ్. రీసెంట్‌గా ఏమైనా పెరిగితే 70కి వచ్చినట్టుంది. 72, 70, 72కి వచ్చింది. 72 వచ్చును. హ్మ్. నాయకులు బతకచ్చు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు తాగినా కాస్ట్‌లీ మందు తాగుతారు. మన చీప్ లిక్కర్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే చీప్ లిక్కర్ పేదోడికి ఇచ్చేసి, హ్మ్. తాగేవాడు ఫుల్ కాస్ట్‌లీ తాగుతారు. నేను పేర్లెందుకు గాని, చిప్ లిక్కర్ రోజు పేదోళ్ళకైతే తాగేవాడు కూడా ఇచ్చేస్తారంట. రోజు తాగేవాడు ఆరోగ్యం కూడా ఏం కాదు. కొంతమంది రాజులున్నారు అట్లా. ఆ! వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఒక 6 నెలలు తాగినోడు పోయాడు వెనక్కి. యాహ్! వాళ్ళ లివర్ పోయింది, కిడ్నీ పోయింది, హార్ట్ కొట్టింది ఎళ్ళిపోయాడు. బట్ ఇవన్నీ ఎక్కడ? నువ్వు ఒక ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి ఒక మెడికల్ కాలేజ్‌ని లక్షల మందికి సంబంధించినటువంటి డాక్టర్లు, నర్సులు, ప్రొఫెసర్సు ఒక కాలేజీ అనేదాన్ని ఒక యూనివర్సిటీ మోడల్‌లో వస్తే, ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని అసలెక్కడ నేనెవడో పెట్టి తగనం వేస్తాను.